Question number 81. The amplitude of 1 plus cos theta plus I sin theta is. ఈ యొక్క కాంప్లెక్స్ నెంబర్కి మనం యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి. సో సొల్యూషన్ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో దీన్ని మనం ఈ విధంగా 1 ప్లస్ కాస్ థీటా మీన్స్ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ఫార్ములా అది. అట్లానే ఐ ఇంటూ సైన్ థీటా మీన్స్ 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. సో ట్రిగ్నోమెట్రీ నుండి ఫార్ములాస్ మనం నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లలో మనకి 2 కాస్ థీటా బై 2 అనేది కామన్ వచ్చేస్తుంది. సో కామన్ వచ్చేస్తే రిమైనింగ్ 2 పోయింది, కాస్ స్క్వేర్లో కాస్ పోతే ఇంకొక కాస్ థీటా బై 2, ఇక్కడ 2 కాస్ పోతే ఐ సైన్ థీటా బై 2. సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, ఇది పోలార్ ఫామ్లో ఉంది. సో పోలార్ ఫామ్లో ఉంటే ఈ థీటా ప్లస్లో ఏమైతే ఉంటుందో దాన్నే మనం యాంప్లిట్యూడ్గా తీసుకుంటాం. దేర్ ఫోర్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు థీటా బై 2. ఓకే, థీటా బై 2 ఈజ్ ద యాంప్లిట్యూడ్. దేర్ ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, 82nd one. The principal value of the argument minus root 3 plus I. ఈ కాంప్లెక్స్ నెంబర్కి సంబంధించి ఆర్గ్యుమెంట్ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ముందుగా గివెన్ కాంప్లెక్స్ నెంబర్ మైనస్ రూట్ 3 ప్లస్ ఐ. సో దీన్ని మనం ఎక్స్ ప్లస్ ఐవైతో కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్స్ కామా వై, ఎక్స్ అనేది రియల్ పార్ట్ మైనస్ రూట్ 3, వై అనేది ఇమాజినరీ పార్ట్ 1. సో ఎక్స్ మైనస్ వై ప్లస్ అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, సో సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు దేర్ ఫోర్ ఆర్గ్యుమెంట్, సో ఆర్గ్యుమెంట్ ఫార్ములా వచ్చేసి మనం ఈ విధంగా తీసుకుంటాం. పై మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ ఆఫ్ వై బై ఎక్స్. సో గివెన్ కాంప్లెక్స్ నెంబర్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే ఆర్గ్యుమెంట్ ఫార్ములా లేక ప్రిన్సిపల్ వాల్యూ ఫార్ములా అది పై మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ ఆఫ్ వై బై ఎక్స్. సో పై మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ ఆఫ్ వై మీన్స్ 1 బై ఎక్స్ మీన్స్ మైనస్ రూట్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ అంటే మనం ఇంకా ప్లస్ తీసుకుంటాం, tan ఇన్వర్స్ 1 బై రూట్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ 1 బై రూట్ 3 అంటే ట్యాన్కి 1 బై రూట్ 3 అనేది ఎప్పుడు వస్తుందో నోట్ చేస్తాం. సో 1 బై రూట్ 3 అనేది మనకి 30 డిగ్రీస్కి వస్తుంది. 30 డిగ్రీస్ మీన్స్ పై బై 6. సో పై మైనస్ పై బై 6, 5 పై బై 6, 6 1 6 మైనస్ పై. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, 83rd one. The amplitude of 1 plus root 3i by root 3 plus I. ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క యాంప్లిట్యూడ్ మనం కనుక్కోవాలి. యాంప్లిట్యూడ్ ఓర్ ఆర్గ్యుమెంట్ బోత్ ఆర్ సేమ్. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ పైన ఉన్న కాంప్లెక్స్ నెంబర్ని Z1గా తీసుకుందాం, క్రింద ఉన్నదాన్ని Z2గా తీసుకుందాం. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2, దట్ మీన్స్ ఆర్గ్ Z1 మైనస్ ఆర్గ్ Z2. ఓకే, సో అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 1 ప్లస్ రూట్ 3i, ఇది రూట్ 3 ప్లస్ ఐ. సో ఇది 1 కామా రూట్ 3, ఇది రూట్ 3 కామా 1. సో బోత్ ఆర్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, రెండు కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటాయి. సో tan ఇన్వర్స్ వై బై ఎక్స్, ఇక్కడ కూడా అదే ఫార్ములా tan ఇన్వర్స్, లేదంటే y1 బై x1. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్, ఇది సెకండ్ కాంప్లెక్స్ నెంబర్, tan ఇన్వర్స్ y2 బై x2. సో tan ఇన్వర్స్ y1 అంటే ఇది x1 1, y1 రూట్ 3. సో రూట్ 3 బై 1 వస్తుంది, మైనస్ tan ఇన్వర్స్ x2 రూట్ 3, y2 1. సో 1 బై రూట్ 3. సో ఇది tan ఇన్వర్స్ రూట్ 3, ఇది
సో tan ఇన్వర్స్ రూట్ 3 అంటే 60 డిగ్రీస్కి వస్తుంది. ఇది tan ఇన్వర్స్ 1/√3, 1/√3 అంటే 30 డిగ్రీస్కి వస్తుంది. సో 60 - 30 gives 30 degrees. That means pi/6. Therefore, option 3 is the right answer. Okay, 84th one. If z is equal to 1 plus I√3, that implies modulus of argument z plus modulus of argument z bar. A value adugutunnaru. So previous MSET problem. So solution. So z అనేది 1 plus I√3 ఇచ్చారు. సో ఇది 1, √3. That means belongs to first quadrant. Okay. So argument arg z is equal to tan inverse y/x ఫార్ములా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు tan inverse y/x, tan inverse y means √3 by x means 1. సో tan inverse √3 వస్తుంది. tan inverse √3 అంటే 60 degrees, దట్ మీన్స్ pi/3. z bar, సో z బార్ అంటే 1 minus I√3 అది. సో ఇది 1, -√3 ఉంటుంది. సో ఇట్ బిలాంగ్స్ టు ప్లస్ మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ ఫార్ములా అనేది therefore arg z bar is equal to minus arg z. ఓకే. సో ఆర్గ్ జెడ్ బార్ని మనం మైనస్ ఆర్గ్ జెడ్గా రాసుకోవచ్చు. మైనస్ ఆర్గ్ జెడ్ మనకు ఆల్రెడీ వచ్చేసింది pi/3. సో దేర్ఫోర్ ఆర్గ్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ pi/3. దేర్ఫోర్ ఆర్గ్ జెడ్ మాడ్యులస్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఆర్గ్మెంట్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు pi/3. సో మాడ్యులస్ తీసుకుంటున్నాం కాబట్టి మైనస్ కూడా ప్లస్ అవుతుంది, plus pi/3, which gives 2 pi/3. Therefore, option 4 is the right answer. Okay, 85th one. If omega not equal to 1 is a cube root of unity. So, the cube root of unity ga istunaru, and 1 plus omega whole power 7 is equal to a plus b omega, then a, b ఆర్డర్డ్ పేర్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ప్రీవియస్ మెయిన్స్ ప్రాబ్లం ఇది. సో ఒమేగా అనేది క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని చెప్పారు కాబట్టి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఫార్ములా 1 plus omega plus omega square is equal to 0. Therefore 1 plus omega means minus omega square. ఓకే. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ తీసుకున్నట్లయితే 1 plus omega whole power 7 is equal to a plus b omega ఇచ్చారు. సో 1 plus omega అంటే మైనస్ omega square whole power 7, that is equal to a plus b omega. సో మైనస్ పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ క్యాన్సిల్ అవుతూ ఒమేగా పవర్ 14 వస్తుంది. అది a plus b omega. సో మైనస్ ఒమేగా పవర్ 14 మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 4 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఒమేగా. సో ఒమేగా క్యూబ్ అంటే 1. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఫార్ములా ఇంకొకటి ఒమేగా క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది 1/4 అంటే 1 వస్తుంది. సో టోటల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఒమేగా. మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే మళ్ళీ మనం 1 ప్లస్ ఒమేగా నోట్ చేద్దాం. సో 1 ప్లస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఒమేగా. సో మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే 1 ప్లస్ ఒమేగా. సో రెండు వైపులా కంపేర్ చేసుకున్నట్లయితే కంపేరింగ్, సో ఏ అనేది 1, సో బి అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఒమేగా, ఒమేగా పక్కన 1 ఉంది కాబట్టి అది కూడా 1 అవుతుంది. దేర్ఫోర్ ఆర్డర్డ్ పెయిర్ ఏ, బి ఈజ్ ఈక్వల్ టు 1, 1. ఆప్షన్ 4.
86th one, if pi by 5 and pi by 3 are the arguments of z1 bar and z2, then arg z1 plus arg z2 ఈ వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్ ముందుగా arg z1 బార్. సో arg z1 బార్ అనేది pi by 5 ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ arg z1 మైనస్ pi by 5. సో z1 బార్ ఆర్గ్యుమెంట్ పాజిటివ్ ఉంటే z1 ఆర్గ్యుమెంట్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇది ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్గా తీసుకోవాలి. arg z2 వచ్చేసి pi by 3 ఇచ్చారు. దేర్ఫోర్ arg z1 ప్లస్ arg z2 is equal to, so arg z1 means minus pi by 5, arg z2 means pi by 3. So LCM 15, 5 3s 3 minus 3 pi, 3 5s 5 pi. So totally it is equal to 2 pi by 15. Okay, option 3 is the right answer. Eighty-seventh one. So solution, pi by 3 and pi by 4 are the arguments of z1 and z2 bar. సో ఇది z1 ఆర్గ్యుమెంటు, ఇది z2 బార్ యొక్క ఆర్గ్యుమెంటు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2 వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2. సో ఫార్ములా వచ్చేసి arg z1 ప్లస్ arg z2. సో arg z1 మనకి pi by 3 ఇచ్చారు. ఇది ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 బార్ యొక్క ఆర్గ్యుమెంటు. సో z2 బార్ ఆర్గ్యుమెంట్ pi by 4 అయితే z2 ఆర్గ్యుమెంట్ మైనస్ pi by 4 అవుతుంది. సో ఇది మనం మైనస్ pi by 4గా తీసుకుంటాం. టేక్ LCM. సో 12, 3 4s 4 pi, మైనస్ 4 3s 3 pi, pi by 12. Therefore option 2 is the right answer. So 88th one, if 2 pi by 3 and pi by 6 are the arguments of z1 bar and z2. సో ఇది z1 బార్ యొక్క ఆర్గ్యుమెంటు, ఇది z2 యొక్క ఆర్గ్యుమెంటు. దెన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2. సో ఇలా బైలో ఉంటే మనం మైనస్ చేయాలి, ఇంటూలో ఉంటే ప్లస్ చేయాలి. సో ఇక్కడ బైలో ఉన్నాయి కాబట్టి మైనస్ అవుతుంది. arg z1. సో ఇది z1 బార్ యొక్క ఆర్గ్యుమెంటు 2 pi by 3. సో z1 అనేసరికి మనం మైనస్ తీసుకుంటాం, మైనస్ 2 pi by 3 మైనస్ arg z2 అది pi by 6 ఇచ్చారు. సో LCM 6, 3 1 3 2. సో LCM 6, 3 2 వస్తుంది, 2 2 4, మైనస్ 4 pi మైనస్ pi. సో మైనస్ 5 pi by 6. Therefore option 1 is the right answer. Okay, 89. The mod amplitude form of 1 plus I tan theta. దానికి పోలార్ ఫామ్ మనం కనుక్కోవాలి. సో 1 plus I tan theta. సో దీన్ని మనం x plus IY, అదేవిధంగా r ఇంటూ కాస్ థీటా ప్లస్ I sin థీటా. సో పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. సో కంపేర్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు tan థీటా. సో r వాల్యూ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో x స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ అంటే 1. సో y స్క్వేర్ అంటే tan స్క్వేర్. అండర్ రూట్ 1 ప్లస్ tan స్క్వేర్ మీన్స్, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సీకెంట్ థీటా. సో ఆర్గ్యుమెంట్ ఫార్ములా వచ్చేసి tan ఇన్వర్స్ y బై x అండర్ మాడ్యులస్. సో tan ఇన్వర్స్ y మీన్స్ ఇక్కడ tan థీటా ఉంది, బై x అంటే ఉంది. సో tan ఇన్వర్స్ tan థీటా మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ థీటా. సో ఆర్గ్యుమెంట్ అనేది మనకు థీటాగా వచ్చేసింది. దేర్ఫోర్ పోలార్ ఫామ్ 1 ప్లస్ I tan థీటా ఈజ్ ఈక్వల్ టు, r అంటే సీకెంట్ థీటా
సో ఆర్గ్యుమెంట్ అనేది తీటానే వచ్చేసింది కాబట్టి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, సీకెంట్ తీటా ఇంటూ సిస్ తీటా. Therefore option 1 is the right answer. So 90th one, mod amplitude form of sin theta minus I cos theta is. So solution, so ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ sin theta మైనస్ I cos theta. సో మనం sin thetaని ఈ విధంగా రాసుకోవచ్చు, cos 90 minus theta minus I cos theta means sin 90 minus theta. సో ఇది cos theta minus I sin theta ఫామ్లో ఉంది. సో దీన్ని మనం పోలార్ ఫామ్ రాసినట్లయితే, అంటే సిస్ ఫామ్ రాసినట్లయితే, సో మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం, మైనస్ ఆఫ్ π/2 మైనస్ తీటా. సో దీన్ని తీటా అనుకున్నట్లయితే కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా అంటే సిస్ మైనస్ తీటా. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్తో లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది మైనస్ అవుతుంది. సో సిస్ తీటా మైనస్ π/2, దిస్ ఈజ్ ద పోలార్ ఫామ్. సో ఇచ్చిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే సిస్ తీటా, సిస్ π/2 మైనస్ తీటా/2, సిస్ π/2 ప్లస్ తీటా. సో ఈ మూడు ఆప్షన్స్లో ఏది కూడా టాలీ కావట్లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, నన్.